మరి కాసేపట్లో శుభం కార్డు పడనుంది. ఇప్పటికే శ్రీ సత్య ఎలిమినేట్ అవ్వగా చివరిగా 5 సభ్యులు ఫినాలేకి చేరుకున్నారు. ఎన్నో వారాలుగా ఆపరేషన్ శ్రీ సత్య అంటూ తనను ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఎట్టకేలకు ఫినాలేలో అడుగు పెట్టానోచ్ అని సంబరపడుతున్న తరుణంలో బిగ్ బాస్ ఆమెను మిడ్వీక్ ఎలిమినేట్ చేసి బయటకు పంపించేయడం దారుణమనే చెప్పాలి. మరి 15 వారాలు హౌజ్లో ఉన్నందుకు ఆమె ఎంత పారితోషికం అందుకుందని పలువురు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఆమెకు వారానికి 1,00,000 చొప్పున పారితోషికం ఇచ్చారట. అంటే ఈ లెక్కన ఆమె 15 వారాలకు గాను 15 లక్షలు అందుకున్నారన్నమాట. ఈ క్రమంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరన్న దానిపై నెట్టింట బాగా చర్చ నడుస్తోంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇదిలా ఉంటే ఎన్నడూ లేనంతగా ఈ సీజన్కు పొలిటికల్ రంగు కూడా పులుముకుంది. టాప్ 2లో ఉండాల్సిన ఇనియాను కావాలనే ఎలిమినేట్ చేయడం, మిడ్వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఫినాలేకు ఒకరోజు ముందు సత్యను ఎలిమినేట్ చేయడంపై ఇప్పటికే ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. దీనికి తోడు పొలిటికల్ పవర్తో రేవంత్ను విన్నర్ కాకుండా చేసేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు జరిగాయంటూ నెట్టింట వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో అసలు బిగ్ బాస్ సీజన్ 6 విజేత ఎవరన్న దానిపై హౌస్ మేట్స్ ఫ్యామిలీతో పాటు ఆడియన్స్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న అర్ధరాత్రే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. సోషల్ మీడియాలో అందుతున్న ఓటింగ్ ప్రకారం చివరిగా రోహిత్ నిలిచినట్లు తెలుస్తోంది. ఇక టాప్ 4 ప్లేస్ను కీర్తి దక్కించుకుంది. టాప్ 3లో ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్లున్నారు. వీరిలో అత్యధికంగా ఓట్లు సంపాదించుకుని సింగర్ రేవంత్ సీజన్ 6 విజేతగా నిలవగా శ్రీహాన్ రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి టాప్ 3తో సరిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందన్నది అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరోపక్క ఈ సీజన్లో చాలా వరకు అన్ఫెయిర్ ఎలిమినేషన్స్ జరిగాయంటూ నెటిజన్లు నెట్టింటా మండిపడ్డ విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇనయ ఎలిమినేషన్తో ఈ ఆగ్రహం పీక్స్కు వెళ్లింది. అయితే దీనిపై నాగార్జున కూడా సీరియస్ అయ్యాడని, ఇక మీదట బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించబోనని తేల్చి చెప్పాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతేకాదు నెక్స్ట్ సీజన్కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ హోస్ట్గా రానున్నాడన్న ప్రచారమూ ఊపందుకుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది. కానీ గత సీజన్లతో పోలిస్తే ఈసారి షోకి ఆదరణ తగ్గడమే కాక విమర్శలు ఎక్కువయ్యాయన్నది జగమెరిగిన సత్యం. అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ లాంచింగ్ ఎపిసోడ్కే అతి తక్కువ టీఆర్పీ వచ్చింది. దీనిపై నాగ్ సైతం కొంత అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. దీనికి తోడు సీజన్లో మలుపులు, అన్ఫెయిర్ ఎలిమినేషన్లు టీఆర్పీకి గుదిబండగా మారాయి. అటు ప్రేక్షకులు సైతం ఈ సీజన్ను ఫ్లాప్ సీజన్గా తేల్చేశారు. కనీసం నెక్స్ట్ సీజన్కైనా మంచి కంటెస్టెంట్లను ఫెయిర్ ఎలిమినేషన్లు పెట్టండని చురకలంటిస్తున్నారు.